హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ప్రాపర్టీ. యాజ్ ఆఫ్ నౌ ఓనర్స్ ఉన్న తర్వాత 25,000 రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీ. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్ నాగోల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా ఉన్న మమతా నగర్ క్లోజ్గా మనకి కాలనీ ఉంటుంది, శ్రీనివాస్ నగర్ కాలనీ. ఇక్కడ చూడండి, శ్రీనివాస నగర్ కాలనీ 7 Hills కౌంటీ రోడ్ నెంబర్ 1లో మనకి ప్రాపర్టీ వస్తుంది. నా బ్యాక్ సైడ్ బోర్డు చూసుకోవచ్చు. అండ్ స్ట్రీట్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది 30 feet రోడ్డు. ఒకవైపు అన్వేష్ ప్రైడ్ అపార్ట్మెంట్, దాని పక్కనే మనకి ప్రాపర్టీ వస్తుంది. మీకు ఒకసారి కాలనీ కమ్యూనిటీ కూడా చూపిస్తూ మన ప్రాపర్టీ చూపించే ప్రయత్నం చేస్తాను. పూర్తి వీడియో చూడండి. మంచి కాలనీ అసోసియేషన్లో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. 150 గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇది రీసేల్ ప్రాపర్టీ, 4.5 years ఓల్డ్ ప్రాపర్టీ. మనం ఇప్పుడు వెళ్తుంది 30 feet రోడ్డు. ఒకవైపు అన్వేష్ ప్రైడ్ అపార్ట్మెంట్స్. ఇంతకుముందు మనము మన ఛానల్ నుండి ఈ ప్రాపర్టీ కూడా చేయడం జరిగింది. అన్నీ సేల్ అయిపోయాయి. ఒక 2-3 యూనిట్స్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉన్నాయి. అయితే అన్వేష్ ప్రైడ్ అపార్ట్మెంట్ పక్కనే ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే ఆ ఇండిపెండెంట్ ఇల్లు ఫర్ సేల్ రైట్ నౌ అమ్మకానికి ఉంది. 4.5 years ఓల్డ్ ప్రాపర్టీ. ఇది విత్ లిఫ్ట్తో ఉంటుంది. లిఫ్ట్ అసెంబుల్ అయ్యి ఉంటుంది ఈ ప్రాపర్టీకి. చూసుకోవచ్చు, G+2 పెంట్ హౌస్తో ఉంటుంది. ఎక్సలెంట్ ఎలివేషన్. మీరు చూడండి, వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఎక్సలెంట్ ఎలివేషను. మీకు చూసుకున్నట్లయితే డైమెన్షన్స్ పరంగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 27 విడ్త్ ఉంటుంది రోడ్ ఫేస్, 27 విడ్త్, 50 లెంత్, టోటల్ 150 square yardsలో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ ముందు మళ్ళీ చెప్తున్నాను, 30 feet సీసీ రోడ్డు. ఇక్కడ కృష్ణా వాటర్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కనుక చూసుకుంటే 4.5 years ఓల్డ్ ప్రాపర్టీ. అండ్ ఈ కాలనీకి అంటే శ్రీనివాస్ నగర్ కాలనీకి ఉన్న బెనిఫిట్ ఏంటంటే, మన ఒక 30 అడుగుల దూరంలో పార్క్ ఉంటుంది, చిల్డ్రన్ ప్లే ఏరియా ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంది ఆ పార్క్ని అంతా. మీకు పార్క్ కూడా క్లోజప్లో చూపిస్తాను, చూసుకోవచ్చు. పిల్లలు ఆడుకునే విధంగా సౌకర్యంగా నీట్గా ఉంటుంది. మంచి కాలనీ అసోసియేషన్, అన్ని ఇండిపెండెంట్ ఇల్లులు, అక్కడక్కడ అపార్ట్మెంట్స్ ఉన్న లొకేషన్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. అయితే ఈ ప్రాపర్టీ దగ్గరికి రావాలనుకుంటున్న మన వ్యూవర్స్, కస్టమర్స్, స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. ఈ నెంబర్కి కాల్ చేసి లొకేషన్కి రండి. మీకు ప్రిసైజ్ లొకేషన్ వాట్సాప్లో షేర్ చేస్తారు. ఇప్పుడు మీరు ఉప్పల్ నాగోల్ మెట్రో స్టేషన్ నుండి నాగోల్ ఫ్లైఓవర్ ఎక్కక ముందే, అంటే మీరు ఫ్లైఓవర్ అంటే పైకి వెళ్ళక ముందే రోడ్ నెంబర్ 4 or 5, 6 ఈ 3 రోడ్స్ నుంచి మనం ఈ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి రావచ్చు. ఒక్కసారి మిగతా డీటెయిల్స్ అన్నీ మనం లోపలికి వెళ్తూ చూస్తూ మాట్లాడదాము. ఈ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే మీకు పార్కింగ్ చూసుకోవచ్చు. గేట్ పార్కింగ్, గేట్ చూసుకోండి, చాలా ఎక్సలెంట్ పెద్ద గేట్ ఇచ్చారు. అండ్ పార్కింగ్లో కనుక చూసుకుంటే 2 పెద్ద కార్లు వస్తాయి. యాంపుల్ కార్ పార్కింగ్ ఇచ్చారు. 4.5 years ఓల్డ్ ప్రాపర్టీ ఇది. 2 పెద్ద కార్లు వస్తాయి. దాంతోపాటు మిగతావన్నీ ఇట్లా బైక్స్, ఇవన్నీ ఈవీ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పెట్టుకున్నారు. ఒకసారి దగ్గరగా రండి, చూపిస్తాను. అయితే ఇక్కడ మీకు బోర్ ఇచ్చారు, వాటర్ సంపు మీరు చూసుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ప్రిమిసెస్ ఒకసారి చూపిస్తాను. ఇక్కడ వాషింగ్ సంబంధించిన యూటిలిటీస్ కూడా మీరు చూసుకోవచ్చు వీడియోలో. అన్ని వైపులా మీకు నీట్గా సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఒకసారి చూపిస్తాను, ఇలా రండి. అన్ని వైపులా మీకు నీట్ సెట్ బ్యాక్స్ ఇచ్చారు. ఈ వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి, పూర్తి వీడియో చూడండి. 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది మొత్తం G+2 పెంట్ హౌస్తో ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ 25,000 రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఫస్ట్ ఓనర్స్ ఉన్న పోర్షన్ చూపించేసి మీకు 1 bedroom కిచెన్ హాల్ చూపిస్తాను. ఏ విధంగా ఉందో మీకు అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, ఇద్దరు మనకి లిఫ్ట్లో వెళ్ళే విధంగా ఉంటుంది. ఇద్దరు వెళ్ళే విధంగా లిఫ్ట్ ఇచ్చారు, అసెంబుల్ అయి ఉంటుంది. సెకండ్ ఫ్లోర్లో ఓనర్ పోర్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో 2 bedrooms కిచెన్ హాల్ టెనెంట్స్కి ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ 1 bedroom కిచెన్ హాల్ టెనెంట్స్కి ఇచ్చారు. సెకండ్ అండ్ పెంట్ హౌస్లో ప్రజెంట్ ఓనర్స్ ఉంటున్నారు. ఓనర్స్ ఉన్న తర్వాత 25,000 రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చాము, మీకు చూపిస్తాను. ఈ లిఫ్ట్లో మాత్రము ఇద్దరు వెళ్ళడానికే సౌకర్యంగా ఉంది ఫ్రెండ్స్. ఇద్దరు మాత్రమే వెళ్తారు. లిఫ్ట్ అసెంబుల్ చేసి ఉంటుంది మనకి.
సెకండ్ ఫ్లోర్కి వచ్చి ఉన్నాం మనం ఇప్పుడు. మీకు అన్నీ క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు చూడండి, మన మెట్లు కూడా ఏంటంటే 3.5 3.5 అంటే ఆల్మోస్ట్ 7 ఫీట్లో మెట్లు చూసుకోవచ్చు. మీరు మెట్లు ఎక్కేటప్పుడు మీకు 3.5 కారిడార్ కూడా చూసుకోవచ్చు మధ్యలో ల్యాండింగ్. అయితే ఇంకోటి ఇక్కడ ఈ స్పేస్ చూడండి, మీకు ఆల్మోస్ట్ 6 ఫీట్ 6 to 6.5 ఫీట్ బాల్కనీ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు కవర్ చేసుకుంటుంది వెస్ట్ ఫేస్లో ఉన్న ఇండిపెండెంట్ ఇల్లు చూసుకుంటున్నాము. మీకు 4.5 years ఓల్డ్ ప్రాపర్టీ. మళ్ళీ చెప్తున్నాను, ఓనర్స్ ఇది ప్రాపర్టీ తీసుకున్న తర్వాత అన్ని వీళ్ళే దగ్గరుండి అసెంబుల్ చేసుకున్నారు. ఇట్లా ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించిన రైలింగ్ అదంతా వీళ్ళే ఏర్పాటు చేసుకున్నారు సెక్యూరిటీగా, ఎవరు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం. లిఫ్ట్ పక్కనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు చూడొచ్చు అపార్ట్మెంట్. మళ్ళీ చెప్తున్నాను అనుకోదు, ఇది పెద్ద ల్యాండ్ మార్కు. మన ఈ నాగోల్లో ఈ శ్రీనివాస్ నగర్ కాలనీలో అన్వేష్ ప్రైడ్ అనేది పెద్ద ల్యాండ్ మార్కు. మీరు డైరెక్ట్ లొకేషన్ తీసుకొని ఈ ప్రాపర్టీ పొజిషన్ దగ్గరికి రావచ్చు. అండ్ ఇక్కడ షూ ర్యాక్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షూ ర్యాక్స్ సంబంధించిన డీటెయిల్డ్ ఇక్కడ చూసుకోవచ్చు. కొంచెం ప్లాంటేషన్ కూడా పెట్టుకున్నారు ఓనర్స్. మనం లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ చూడండి, ఇంట్లోకి వచ్చేటప్పుడు 100% ఇండియన్ బీటీ టేక్ డోర్ మీరు చూడండి. ఓకే. అండ్ ఇంకోటి ఇది కూడా చేయించుకున్నారు ఓనర్సే, మన సెక్యూరిటీ పర్పస్ చేయించుకున్నారు. ఐరన్ది, ఇది ఐరన్ డోరు. లోపల రండి. మీకు చూసుకున్నట్లయితే మార్బుల్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ మీరు చూసుకోవచ్చు. నీట్గా ఫాల్ సీలింగ్లో ఈ లైట్స్ ఇవన్నీ చూసుకోవచ్చు. వీళ్ళన్నీ అంటే ఇంట్లో గృహప్రవేశం ముందు ఇవన్నీ వాళ్ళే ఆర్గనైజ్ చేసుకున్నారనమాట. అన్ని కబోర్డ్స్, ఈ సోఫా సెట్స్ ఇవన్నీ వాళ్ళే ఆర్గనైజ్ చేసుకున్నారు. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా అంటే ఈ ప్రాపర్టీ తీసుకున్న ఓనరే ఇదంతా అసెంబుల్ చేసుకున్నారు. అది హాలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఒక సిట్అవుట్ ఇచ్చారు. ఇక్కడ డైనింగ్ స్పేస్, సిట్అవుట్ ఇదంతా మీరు చూసుకోవచ్చు. బాగుంది. ఇక్కడ వెంటిలేషన్ పరంగా కూడా చాలా నీట్గా బాగుంది చూసుకోవచ్చు మీరు. వెంటిలేషన్ కూడా చాలా నీట్గా బాగుంది చూడండి. ఎక్సలెంట్గా ఉంది. అంటే మనకి హాలు, ఇక్కడ చిన్న సిట్అవుట్, దాంతోపాటు ఇక్కడ ఒక డైనింగ్ స్పేస్. ఇక్కడ డైనింగ్ అంటే నలుగురు కూర్చొని ఇక్కడ మనం డిన్నర్ చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. ఒకసారి రండి, మీరు మీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేయండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోరు ఓనర్స్ ఉంటున్న 2 BHK కవర్ చేసుకుంటున్నాము. ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అది రెంట్కి ఇచ్చారు. మొత్తము గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి మొత్తం 25,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ దేవుడి పూజ రూమ్ చూడండి. ఇక్కడ ఈశాన్యంలో దేవుడి పూజ రూమ్ చేయించుకున్నారు. బాగుంది, నీట్గా సింపుల్గా ఉంది. ఒకరు కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు మనము కిచెన్ చూస్తున్నాము. ఇక్కడ కిచెన్ చూడండి, కబోర్డ్స్తో చేయించుకున్నారు. ఇక్కడ చిమ్నీ ఉంది, బ్రాండెడ్ చిమ్నీ చూసుకోవచ్చు. నీట్గా కబోర్డ్స్ బాగా ఆర్గనైజ్ చేసుకున్నారు. బాగుంది, నీట్గా ఉంది. 2.45 CR 2,45,00,000 బడ్జెట్ సెగ్మెంట్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ యూటిలిటీ గమనించుకోవచ్చు. వాషింగ్ సంబంధించింది, మనకి బాసన్లు ఇవన్నీ ఇక్కడ పెట్టుకునే విధంగా ఆర్గనైజ్ చేసుకున్నారు. బట్టలు సంబంధించినంత ఇక్కడ చేసుకునే విధంగా మెయిడ్ ఇక్కడ పని చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. బాగుంది. సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీకు ఓనర్స్ ఉన్నదే పోర్షన్ చూపిస్తున్నాను. వీలైతే గ్రౌండ్ ఫ్లోర్లో టెనెంట్స్ 1 BHK ఉంటున్నారు. అదొకటి చూపిస్తాను పెంట్ హౌస్ చూపించిన తర్వాత. అయితే ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. రండి, నాతో పాటు వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు ఎంత విశాలంగా ఉందో. చాలా స్పేషియస్గా చాలా నీట్గా ఉంది. కబోర్డ్స్ మీరు చూసుకోవచ్చు ఎంత బాగా ఇచ్చారో. అండ్ బాగుంది. వెంటిలేషన్ పరంగా కూడా చూసుకోవచ్చు. నీట్గా పెద్ద విండో ఇచ్చారు, UPVC విండో. అండ్ ఇక్కడ AC పెట్టుకున్నారు. అంతా అన్నీ అరేంజ్ చేసుకున్నారు నీట్గా. బాగుంది, పెద్దగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇది బాత్రూము వెస్ట్రన్ సిట్టింగ్తో ఉంటుంది. సింపుల్గా చూపిస్తాను, కొద్దిగా చూసుకోవచ్చు. బాగుంది. ఆల్మోస్ట్ ఒక 4x8 ఫీట్ల బాత్రూము. పెద్దగా బాగుంది. గీజర్ అన్నీ ఉన్నాయి దీంట్లో. గుడ్. ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను రండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు.
కబోర్డ్స్ చూపిస్తాను, ఒకసారి చూసుకోవచ్చు మీరు. కబోర్డ్స్ కూడా చాలా బాగుంది. గుడ్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లల కోసము చిన్నగా ఇక్కడ చిన్న అల్మారా లాగా ఇచ్చారు, బాగుంది. అండ్ ఇక్కడ కామన్ బాత్రూము, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమే యూజ్ చేసుకోవాలి. ఇది కూడా మనకి వెస్ట్రన్ సిట్టింగ్తోనే ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే వెస్ట్రన్ సిట్టింగ్ సంబంధించిన చేంజ్ చేసుకోవచ్చు మీరు. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కాబట్టి మీరు అదొకటి చేంజ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఒక్కసారి అయితే మీరు స్వయంగా వచ్చి చూడండి. స్క్రీన్ పైన డైరెక్ట్ ఓనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేసుకొని సైట్కి రండి. 2,45 అనేది ఫైనల్ రేట్ అయితే కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది. ఒక్కసారి మనము పెంట్ హౌస్కి వెళ్ళి చూసుకుందాము ఏమేమి చేశారనే విషయాలు, అక్కడ మిగతా డీటెయిల్స్ అన్నీ చూసుకుందాం రండి. కమాన్, మెట్ల మీద వెళ్దాము. 3.5 సైజెస్లో మీరు మెట్లు చూసుకోవచ్చు. అన్ని చెట్ల కుండీలు ఇవన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు, నీట్గా ఉంది. పైన కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంటి పైన వర్షం నీళ్ళు పడకుండా మొత్తం స్లాబ్తో ఇచ్చారు. అండ్ లిఫ్ట్కి సంబంధించిన క్యాబిన్ రూమ్, అది లిఫ్ట్ రూమ్ సంబంధించింది చూసుకోవచ్చు. లిఫ్ట్కి సంబంధించిన మిషన్ అంతా అక్కడ ఉంటుంది, ఆ ఎక్విప్మెంట్ అంతా. అండ్ పైన ఇక్కడ వాటర్ హోరెడ్ ట్యాంక్స్ కనుక చూసుకున్నట్లయితే 1500 లీటర్స్ 2 ఇచ్చారు, దాంతోపాటు ఇంకోటి 1000 లీటర్స్ ఒకటి ఇచ్చారు. మొత్తం ఓవరాల్గా 3500 లీటర్స్ కెపాసిటీతో ఉన్న 3 వాటర్ హోరెడ్ ట్యాంక్స్ పైన ఇంటి పైన చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ పైన బట్టలు వేసుకునే విధంగా ఈ పెంట్ హౌస్ ఏంటంటే ఈ మధ్యకాలంలోనే వేశారు, ఒక 5-6 months అవుతుందంట. అంటే ఆఫీస్ రూమ్ పర్పస్ ఇట్లా హోమ్ థియేటర్ లాగా మేమే చేసుకున్నాం సార్, పైన ఇదంతా అడిషనల్ అయ్యింది అని చెప్పారు. 2,45 lakhs బడ్జెట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇదంతా నీట్గా చేసుకున్నారు, బాగుంది. యూపీవీసీతో సంబంధించిన ఈ స్లైడర్ డోర్లు చూసుకోవచ్చు, యూపీవీసీ సంబంధించిన స్లైడర్ డోర్స్ ఇచ్చారు. మనకి లిఫ్ట్ అయితే 2nd floor దాకే వస్తుంది. పెంట్ హౌస్కి రావాలనుకుంటే మాత్రము మనము మెట్ల మీద రావాల్సి ఉంటుంది. చూడండి ఎంత విశాలంగా, ఎంత బాగుందో, ఎక్సలెంట్. ఇది ఇక్కడ ఏంటంటే హోమ్ థియేటర్ ఇచ్చారు, పెద్దగా స్క్రీన్ పెట్టుకున్నారు, పిల్లలు ఆడుకునే విధంగా. అంటే మనము ప్రైవేట్ ప్లేస్ లాగా చేసుకున్నారు, మంచిగా బాగుంది, నీట్గా ఉంది. ఒకసారి చూడండి, ఇట్లా పిరమిడ్ షేప్లో ఇట్లా ఇచ్చారు, చాలా బాగా నీట్గా ఏర్పాటు చేశారు. మెడిటేషన్ రూమ్ లాగా చేసుకునే విధంగా ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు, మన శ్రీ రామకృష్ణ గారి ఫోటోతో ఉంది. మెడిటేషన్ రూమ్ అనుకోవచ్చు మీరు. ఇంకా చూడండి, ఇక్కడ మంచిగా వెంటిలేషన్ కోసం పెద్ద విండో ఇచ్చారు, బాగుంది. అయితే ఈ రూమ్ పక్కనే చిన్నగా అన్ని సామాన్లు అంటే అన్ని ఆర్గనైజ్ చేసుకున్నారు. ఇట్లా జిమ్ సంబంధించింది, బట్టలకు సంబంధించింది అన్ని పెట్టుకున్నారు. పైన కూడా ఒక బాత్రూమ్ ఉంది, చూపిస్తాను రండి. పైన కూడా ఒక బాత్రూమ్ ఇచ్చారు. ఇక్కడ బాత్రూమ్ చూడండి, చాలా స్పేషియస్ బాత్రూము, మీకు చూపిస్తాను క్లోజప్లో. నీట్గా ఉంది, వెస్ట్రన్ సిట్టింగ్తో ఇచ్చారు, బాగుంది. బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. అయితే మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్ కూడా ఒక్కసారి చూపించేసి వీడియోని ఏం చేస్తా. కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువైంది అని మాత్రం అనుకోవద్దు. ఇది 2,45,00,000లకు సంబంధించిన స్థిరాస్తి కాబట్టి మీకు ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనము మిగతా డీటెయిల్స్ కిందికి వెళ్ళి కవర్ చేసుకుంటూ మాట్లాడదాం. ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే బాల్కనీ చూడండి ఎంత బాగుందో. మీకు 2nd floor ఏ విధంగా అయితే ఉంటుందో, ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ 2 bedrooms కిచెన్ హాల్తో ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఫ్లోరింగ్ అంతా మీకు మార్బుల్ ఇచ్చారు, వైట్ మార్బుల్ చూడొచ్చు. ఇక్కడ చూడండి, లిఫ్ట్లో మాత్రము 2 మాత్రమే వచ్చే విధంగా ఉంటుంది. మనకి ఈ లిఫ్ట్లో 2 మాత్రమే వెళ్ళే విధంగా ఇచ్చారు, అదొక్కటి మీరు నోట్ చేసుకోవాలి. మెట్లు మాత్రము నీట్గా ఉన్నాయి. అయితే నేను ఫస్ట్ ఫ్లోర్ మాత్రం చూపించలేకపోతున్నాను, రైట్ నౌ టెనెంట్స్ ఉంటున్నారు. అయితే మీకు 2nd floor 2 bedrooms కిచెన్ హాల్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఒక్కసారి నేను మీకు మెట్లు దిగుతూ కిందికి వెళ్ళి మీకు చెప్పాను కదా 1 bedroom కిచెన్ హాల్ చూపిస్తా అని, అదొకటి చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు 4 మీటర్లు ఇచ్చారు, 3 phase అండ్ సింగిల్ phase సంబంధించిన మీటర్లు ఇక్కడ ఇచ్చారు. మెట్ల కింద అయితే బాత్రూమ్ లేదు, యూటిలిటీస్ పెట్టుకునే విధంగా ఇచ్చారు. ఏదైనా సామాన్లు ఇంటికి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టుకున్నారు. ఇది చూసుకుంటే సౌత్ వైపు అవుతుంది, సౌత్ వైపు సెట్ బ్యాక్ చూపిస్తున్నాను.
పూర్తి వీడియో ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ వీడియో చూసుకొని మీరు సైట్ విజిట్ చేయండి. నీట్గా ఉంది, ప్రాపర్టీ కూడా చాలా బాగుంది. మీకు ఒకసారి పార్కింగ్ నుండి కింద 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ ఒక్కటి చూపించేసి వీడియోని కంక్లూడ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ టెనెంట్స్ ఉంటున్నారు ఫ్రెండ్స్. 1 బెడ్రూమ్ కిచెన్ హాలు, ఇది హాలు చూసుకోవచ్చు, స్పేషియస్ హాలు. ఇక్కడ కిచెన్ చూడండి, చిన్నగా కిచెన్ ఇచ్చారు, బాగుంది. రఫ్గా చూపిస్తున్నాను, కంక్లూడ్ చేస్తాను వీడియోని. ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇందులో. ఇక్కడ చూడండి సింపుల్గా కొన్ని కబోర్డ్స్ ఏర్పాటు చేశారు. ఇది బెడ్రూము, బెడ్రూమ్కి పక్కనే కామన్ బాత్రూమ్ ఉంటుంది. కామన్ బాత్రూమ్ ఉంది ఇక్కడ, అది కూడా వెస్ట్రన్ సిట్టింగ్తోనే ఇచ్చారు. కాకపోతే మీరు కమాండ్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, అదొకటైతే ఉంది, మార్చుకునే విధంగా ఉంది. ఫ్రెండ్స్, లెట్ us కంక్లూడ్ అబౌట్ దిస్ ప్రాపర్టీ. అయితే మీకు పూర్తి వీడియో ఆల్మోస్ట్ 20 minutes వీడియో ఇది అంతా చూశారు, థ్యాంక్ యూ. అయితే వీడియో ఎండ్ చేసే ముందే ఒకసారి మళ్ళీ రేట్ గురించి చెప్తున్నాను. 2,45,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు, మీ పేమెంట్ మోడ్ బట్టి నెగోషియబుల్ అవుతుంది. ఇది ఏంటంటే నాగోల్ మెట్రో స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. ఒకటి శ్రీనివాసనగర్ కాలనీ, మంచి కాలనీ కమ్యూనిటీ, అన్ని అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్కి దగ్గరగా మనకి ప్రాపర్టీ ఉంటుంది. అండ్ రోడ్ కూడా అన్ని విశాలమైన రోడ్లు, 40 feet రోడ్స్ అండ్ 30 feet రోడ్స్ మనకి కాలనీలో వచ్చేటప్పుడు చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు కమ్యూనిటీ పరంగా చాలా బాగుంది, నీట్గా ఉంటుంది. అండ్ అంటే ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కూడా ఉంది. 48 lakhs కావాలనుకుంటే లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీరు అప్ టు 1 crore 1,25 lakhs దాకా కూడా లోన్కి వెళ్ళి మళ్ళీ ప్రాపర్టీని గ్రాప్ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, 2,45 అనేది ఫైనల్ రేట్ కాదు. మీరు ఒకసారి ప్రాపర్టీకి వచ్చి చూడండి, ఒకసారి ఓనర్తో మాట్లాడండి, రేట్ నెగోషియేట్ చేసి ప్రాపర్టీ తీసుకోవాల్సిందిగా కోరుతూ వీడియో ఏం చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదే విధంగా మాకు రెగ్యులర్గా సపోర్ట్ చేయండి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.